హైదరాబాద్లో వీధి కుక్కల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. సిటీలోని పలు ఏరియాస్లో స్ట్రీట్ డాగ్స్ను తరలిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా హాస్పిటల్స్ వద్ద ఉన్న వీధి కుక్కలను పట్టుకుని యానిమల్ కేర్ సెంటర్స్కి తరలించారు. ఒక్కరోజే 277 వీధి కుక్కలను పట్టుకున్నారు వెటర్నరీ సిబ్బంది. అయితే నగరంలో డాగ్ షెల్టర్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల నుండి కుక్కలను తరలించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో షెల్టర్లకు వీధి కుక్కలను తరలిస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. అక్కడ కుక్కలకి వైద్యం అందించి సంతాన నివారణ శస్త్రచికిత్సలతో పాటు రేబిస్ వ్యాక్సినేషన్లు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 5 సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నాగోల్ పతాలగూడ, కుకట్పల్లి ఫేజ్ 7, ఎల్లమ్మబండ, పటేల్ నగర్, చుడీ బజార్లో స్ట్రీట్ డాగ్స్ సెంటర్స్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ. ఈ సెంటర్స్ లోనే వీధి కుక్కలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు సిబ్బంది. సుప్రీంకోర్టు ఆర్డర్తో వారం రోజులుగా వీధి కుక్కలను పట్టుకుంటున్నారు. ఒక్క సెంటర్ కు రోజుకు 20కి పైగా వీధి కుక్కలను కేర్ సెంటర్స్ కు తరలిస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. ప్రజలకు భద్రతను పెంచడంలో భాగంగా వీధి కుక్కలను తరలిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు కుక్కల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గిస్తామన్నారు. మరోవైపు వీధి కుక్కలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు వెటర్నరీ సిబ్బంది. కుక్క కాటు మరణాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు బల్దియా సిబ్బంది. గ్రేటర్ హైదరాబాద్లో వీధి కుక్కలకు ఆహారం అందించే జోన్లను గుర్తించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు.